హల్లెలూయా అనే హిబ్రూ పదమును మనము విడదీసి చూస్తే హలేల్ అనగా స్తుతించుడి, యా అనగా యెహోవా. సో యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా అనగా స్తుతించుడి, యా అనగా యెహోవాను స్తుతించుడి. యాక్చువల్ గా లిటరల్ గా దాని యొక్క అర్థం ఏంటంటే ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా అన్న పదము డిక్షనరీలో మీరు చూస్తే, మామూలు సెక్యులర్ డిక్షనరీలో ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్ అని ఉంటది. ఈ టు అనే మాట మింగేశారు, ప్రైజ్ ద లార్డ్ అనే మాటని మనము చూస్తున్నాం. హల్లెలూయా అనే మాట స్తుతికి సంబంధించిన మాట, ఆరాధనకు సంబంధించిన మాట, దైవారాధనకు సంబంధించిన మాట. బైబిల్లో ఎక్కడ కూడా ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్ హల్లెలూయా అనే మాట గ్రీటింగ్ వర్డ్ గా లేదు. మీరు పత్రికల్లో చూస్తే ఎదుటి మనిషికి వందనములు చెప్పుడి అని ఉంది, ప్రైజ్ ద లార్డ్ చెప్పమని లేదు. అయినా క్రైస్తవ లోకములో చర్చెస్ లో ఈ రోజుల్లో ఎక్కువగా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటున్నారు. కాబట్టి దానికి జవాబు ఏంటంటే ఆమెన్. ప్రకటన గ్రంథము 19వ వచనములో ఈ పదము మరలా వాడబడి ఉన్నది. కాబట్టి అక్కడ వారు ఆమెన్ అన్నారు. హల్లెలూయా గొప్ప స్వరముతో పరలోకములో హల్లెలూయా అనగా తిరిగి జవాబు ఇచ్చిన ఆ పెద్దలు, ఈ యొక్క రీడర్ కూడా హల్లెలూయా అని పలకాలన్న డివైస్ అక్కడ ఉన్నది. అది రాయబడలేదు కానీ పలకాలని ఉంది. ఎవరైనా లిటరేచర్ అర్థం చేసుకుంటే వెంటనే ఆమెన్ అని అంటారు. తిరిగి హల్లెలూయా అని అతను అన్నప్పుడు మన సంఘం ఆమెన్ అనాలి. దేవునికి స్తోత్రం అంటే ఆమెన్ కలుగును గాక, ఆ స్తుతి దేవునికి వెళుతుంది. కాబట్టి ఆ మాట ప్రైజ్ ద లార్డ్ కాకుండా ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్. ద లార్డ్, హూ ఇస్ ద లార్డ్. లార్డ్ అని వేరే వారు వారి యొక్క దేవతల పేర్లు ఎత్తుతున్నారు. లార్డ్ డాష్ డాష్ డాష్. నేను ఇక్కడ పలకకూడదు ఆ మాట. లార్డ్ అనేవాడు మరణమును గెలిచి ఉండాలి. ఏ లార్డ్ మృత్యువును గెలవలేదు. ప్రభువైన యేసుక్రీస్తే మరణమును గెలిచి లేచాడు సజీవుడు. ఆయనొక్కడే లార్డ్ అని రోమా పత్రికలో పౌలు ఘంటా పదముగా పలికి ఉన్నాడు 7వ అధ్యాయములో. కాబట్టి ప్రైజ్ టు ద లార్డ్ క్రైస్ట్ జీసస్ అని సంపూర్ణంగా అంటే హల్లెలూయాకు అది పూర్తి అర్థంగా ఉంటుంది. కానీ హిబ్రూ భాషలో ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ ఆన్సర్ కాదు, ప్రైజ్ ద లార్డ్ అంటే ఆమెన్. హల్లెలూయా అంటే ప్రైజ్ ద లార్డ్ ఆన్సర్ కాదు, ఆమెన్. దేవుడు అన్న మాట భారతదేశానికి ఏ మాత్రము కూడా ఆటంకము లేదు. కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు అంటే చాలా అభ్యంతరకరంగా ఉంది ప్రపంచానికి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనాలు దాటి వస్తూ ఉంటే, కనబడని దేవుణ్ణి కనపరచుటకు యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నాడు.